భారతదేశం స్వాతంత్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 15, 2022 ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాల్లో భాగంగా బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో జూన్ 3న ప్రపంచ సైకిల్ డే సందర్భంగా సరూర్ నగర్ ప్రియదర్శిని పార్కు నుంచి ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం వరకు ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ జెండా ఊపి సైకిల్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మకుమారి సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రజలను సన్మార్గంలో నడిపే దిశగా ఉంటాయని తెలిపారు. రాజయోగిని బ్రహ్మకుమారి కుల్దీప్ ఆధ్వర్యంలో డైరెక్టర్ శాంతి సరోవర్ గచ్చిబౌలి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా హైదరాబాద్లో ఉన్న బ్రహ్మకుమారీస్ అందరూ కలిసి ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఇక్కడి నుంచి యువత అంతా కూడా సరూర్ చెరువు కట్ట మీద నుంచి మొదలు పెడితే ట్యాంక్ బండ్ వరకు బుద్ధుని విగ్రహం వరకు ఈ సైకిల్ యాత్ర జరగబోతుంది. దానికి ఇనాగ్రల్ ఫంక్షన్గా నేను కూడా రావడం, మా విజయరంగ గారు, వరుణ్ గారు, ఇంకా సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా రాబోతున్నారు. ఏంటంటే అన్ని మతాలు కూడా ఒకటే, ప్రపంచ శాంతి కోసం మనమందరం కూడా పాటుపడాలి. బార్డర్లో ఉన్న సైనికులంతా కూడా బాగుండాలి. ఇవాళ దేశ సమైక్యత కోసం దేశ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అన్నీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే కాకుండా అగ్రకులాలలో ఉన్న అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఒక మంచి కాన్సెప్ట్ తోటి బ్రహ్మకుమారీస్ గారు అక్క వాళ్ళందరూ కూడా చేయడం నేను ఒక గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇది ఒక సమాజ సేవకే కాకుండా ఒక ప్రపంచ శాంతికే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరికీ అన్ని కులాలు అన్ని మతాలు, ఎందుకంటే ఒక హిందూయిజం అనేది కాకుండా ఇవాళ ఇస్లాం కావచ్చు, సిక్ కావచ్చు, ఇవాళ అందరూ కూడా సర్వ మతాలు ఏది చెప్పినా కానీ శాంతి కోసమే చెప్తాయి, న్యాయంగా చెప్తాయి, ఆధ్యాత్మికంగా చెప్తాయి. ఏ దేవుడు చెప్పినా, అల్లా చెప్పినా కానీ, శ్రీరాముడు చెప్పినా కానీ, యేసుక్రీస్తు చెప్పినా కానీ, ఎవరు చెప్పినా కానీ ఒక మంచి కోసమే చెప్పారు తప్ప నా కులములే బాగుండాలి, నా హిందువులే బాగుండాలని చెప్పి శ్రీరాముడు చెప్పలేదు. అల్లా ఏంది నాకు ఇస్లాం వాళ్ళే పంచుకుండాలని చెప్పేసి అల్లా చెప్పలేదు. అంటే ఎవరి ఆశీర్వాదమైనా కానీ అందరం సర్వమతాలు ఉన్న అందరం కూడా ఒకటే అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోటి చేస్తున్న వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడానికి నేను రావడం జరిగింది. ఇవాళ మనం అందరం కూడా బాగుండాలి, ఈ కరోనా మహమ్మారి పోవాలి. బ్రహ్మకుమారీస్ గారి చేసిన కార్యక్రమాలన్నీ కూడా నేను చాలా పాల్గొన్నా, దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను పాల్గొంటున్నా కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను వందనాలు చెప్తున్నాను. జై తెలంగాణ. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, हमारे जुड़े भारत माता की ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలోని విభిన్న వర్గాలు ఉన్నాయి. అందులోని ఈ శాట్ షిప్పింగ్ ఏవియేషన్ టూరిజం అనేటువంటి వర్గంలోని భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. జూన్ 3 ఇంటర్నేషనల్ బైసైకిల్ డే. అండ్ అదేవిధంగా ఈ సంవత్సరం మనం అందరం కూడా భారతదేశానికి 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చేది. సో దాని సందర్భంగా కూడా అమృత మహోత్సవం అని మనం జరుపుకున్నాము. ఆజాదీ యొక్క అమృతం. దాని సందర్భంగా కూడా భారతదేశం యొక్క సంస్కృతిని, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న జాతులు, కుల, మతాల భేదాల యొక్క తారతమ్యం లేకుండా తిరిగి మళ్ళీ ఈ దైవీ సంస్కృతిని భారతదేశంలో తిరిగి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో అందరం కూడా పరమాత్మ యొక్క సంతానమే అనేటువంటి ఉద్దేశంతో మనమందరం కూడా ఒకటే అని హిందూ, సిక్, సాయి, భాయి అనేటువంటి సందేశాన్ని అందరికీ తిరిగి ఇవ్వాలి అని చెప్పి, అప్పుడే తిరిగి ఈ యొక్క భూమి వసుదైక కుటుంబంగా మారుతుంది అనే సందేశాన్ని ఇవ్వడం కొరకు ఈరోజు ఈ సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. శాంతి. भारत स्वर्णिम भारत, मेरा भारत स्वर्णिम भारत, मेरा